క్యూనైన్ న్యూస్కు స్వాగతం. వేల్పూర్ ప్రెస్ క్లబ్లో అక్లూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్లూర్ గ్రామంలో గత 3-4 రోజుల నుండి జైడీరత్న అనే మహిళపైన గ్రామ అభివృద్ధి కమిటీ వారు భూ వివాద విషయంలో జైడీరత్నపై సాంఘిక గ్రామ బహిష్కరణ చేశారని గ్రామ అభివృద్ధి కమిటీ వారిపై వచ్చిన అభియోగానికి అక్లూర్ గ్రామ అభివృద్ధి కమిటీ వారు స్పందించి వేల్పూర్ ప్రెస్ క్లబ్లో మేము మా గ్రామ అభివృద్ధి కమిటీ వారు జైడీరత్నపై సాంఘిక గ్రామ బహిష్కరణ లాంటివి ఏమీ విధించలేమని, అలాంటివి నిరూపిస్తే మేము దేనికైనా కట్టుబడి ఉంటామని మీడియా సమావేశంలో అక్లూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చిన్న జనార్దన్ తెలిపారు. చెప్పుకుంటూ మా విలేజ్ కమిటీ మీద కాంప్లైంట్లు చేస్తూ ఆమె ఏదైతే ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించుకోకుండా అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తూ మేము ఎటువంటి మిషన్లు కానీ ఎటువంటి కిరాణా మార్కెట్లు బహిష్కరణ అంటే ఏందో ఫస్ట్ ఆమె తెలుసుకోవాలి. బహిష్కరణ అంటే విలేజ్లో ఎవరు మాట్లాడకూడదు, విలేజ్లో ఎటువంటి కిరాణా మార్కెట్లో సామాన్ ఇవ్వకూడదు, ఆమెకు ఎటువంటి పనులు చేయకూడదు. ఇవన్నీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టినట్టుంటే దాని మీద మాపై చర్య ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నాను. ఏదైనా ఆమెకు విలేజ్లో ఏదైనా బంధు మేము చేసినాము, ఆమెకు ఇబ్బంది కలగజేసినాము అయితే ఖచ్చితంగా అధికారులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాం. అనవసరంగా ఒక విలేజ్లో ఉంటూ విలేజ్ వీడీస్ కమిటీ మీద రాద్ధాంతం చేయడము, దాని లేనిపోని కథలు, అందరి పేర్లు రాయించి అనవసరమైన కలహాలు సృష్టించడం ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. దయచేసి అధికారులు వచ్చి మా విలేజ్లో ఆమెకు కుల బహిష్కరణ కానీ ఇంకా ఏ బహిష్కరణ కానీ మేము ఏదైనా వీడీస్ నుంచి చేస్తే మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మాపై చర్య తీసుకోగలరని చెప్పేసి మా వీడీసీ 48 మందికి అధ్యక్షుడిగా నేను ఉన్నా. 48 మంది నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఆమెకు ఎటువంటి ఇబ్బంది మేము కలిగేసినా మేము నేరస్తులమే, ఖచ్చితంగా మాపై చర్య తీసుకోవాలి. లేకుంటే లేనిపోని కలహాలు ఆమె సృష్టించి ఆమె వీడీస్ మీద ఏదైతే అపోహాలు లేనిపోని నిందలు వేస్తున్నదో ఆమెపైకి కూడా మీరు మా తరపు నుంచి చర్య తీసుకోగలరని ఈ విధంగా ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే జైడి నాగదార్ రెడ్డి అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడుతున్నా అని చెప్పేసి నాకు ఒక 30,000 రూపాయలు ఇస్తా, ఆమెకు వేరే అతను మన గంగం సాగర్ రెడ్డికి అన్యాయం చేయు, మా వదినకు రత్న అనే జైడి శ్రీధర్ రెడ్డి వాళ్ళకు అన్యాయంగా మాట్లాడి ఏదైతే ఒక 6 లక్షల తగాదా వచ్చింది వాళ్ళకు. ఈ జైడి శ్రీధర్ రెడ్డి అనే అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని దగ్గర నుంచి ఇప్పుడు ఒక ల్యాండ్ ఏదంటే ఇద్దరి నుంచి మార్పిడి జరిగింది. అతను అతని దగ్గర కొన్నాడు, ఒక ఆయనకు విక్రయించిండు, ఇంకో దగ్గర నుంచి కొని కూడా గంగం సాగర్ రెడ్డికి విక్రయించడం జరిగింది. గంగం సాగర్ రెడ్డి 16 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 లక్షలు ఏదైతే శ్రీధర్ రెడ్డి బతుకుండగా చెల్లించిండో, శ్రీధర్ రెడ్డి కొన్ని అనూహ్య కారణాల వల్ల హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఏదైతే సంపాదించిన ఆస్తి ఉన్నది ఆయన అనుభవిస్తున్నది. ఏదైతే ఈయన భూముల మీద కమిషన్ కూడా ఆమె తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే అచ్చటి తీసుకుంటుంది కట్టెటి మాత్రం కట్టడం లేదు. ఈ విషయంలో మా దగ్గరికి కాంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని 3 బాధితులుగా చేసి 3 కూడా న్యాయం చేస్తామని చెప్పినాము. ఈమె అనవసరంగా ఆ 6 లక్షలు కట్టకుండా ఆ 6 లక్షలు సాగర్ రెడ్డికి, గంగం సాగర్ రెడ్డికి ముంచేద్దామన్న తాపత్రయంతో ఈ జైడి నాగదార్ రెడ్డి అసలే రూపాయి ఇచ్చేయలేదు వదిన అన్న ఉద్దేశంతో ఇవన్నీ కథలను చేసి ఊరుగాలితే అమ్మలు బయట అన్నట్టు ఇవాళ ఊరు నుంచి మార్పిడి చేసి ఆర్మూర్లో ఉంటూ మా అక్లూర్ గ్రామాన్ని సర్వనాశనం చేస్తున్న చరిత్ర జైడి నాగదార్ రెడ్డిదని నేను ఈ విధంగా పత్రికా విలేకరులకు తెలియజేయడం జరుగుతున్నది. ఇవాళ నువ్వు ఊర్లో నుంచి పోయి ఇవన్నీ ఊర్లో స్విచ్లు ఎందుకు పెడుతున్నావు? ఇవాళ నీకు ఎవరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? నువ్వు కేవలం ఒక బీఆర్ఎస్
మండల ప్రెసిడెంట్ అని చెప్పేసి నువ్వు ఇలా ఒక సిఐ గారు చెప్పినా వినడం లేదు, ఎస్ఐ గారు చెప్పినా వినడం లేదు, నువ్వు ఊరినంతా ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు అన్నదాన్ని ఈ విధంగా నేను ఆయన నగదర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ దీంట్లో మాత్రం వీడీసీది ఎటువంటి తప్పు లేదు. నిన్న మమ్మల్ని అధికారులు కూడా పిలిచి గిట్ల కదా అంటే ఈ విషయం గిట్ల అయిన సార్ వీళ్ళు ముగ్గురి తప్పే ఉన్నది. ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రతి విలేజ్ లో జరిగే వ్యవస్థనే మొత్తం రద్దు చేయండి. ఈ వీడిసి ఉన్నంత సేపు ఇదే ఉంటుంది సార్. మన కేవలం మా అక్లూరులో ఒక దళిత వినయ్ అని చెప్పేసి అతని భూములు లాక్కొని వీడిసి ఒక 2 సంవత్సరాల క్రితం వీడిసి దాంట్లో ప్రధాన సూత్ర పాత్రధారి నాగదార్ రెడ్డి ఉన్న భూమి దళితుని భూమి అమ్మిపిచ్చి అతని భూమి అమ్మిపిచ్చి బాకులన్నీ గడిపించుకున్నప్పుడు ఎటువంటాయా నీ పెత్తనం అని చెప్పేసి నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా. నాగదార్ రెడ్డి ఇలా నువ్వు పెత్తనం చేసి పెద్దమస్తనం చేస్తే దళితులకు అన్యాయం చేస్తావు, అగ్రవర్ణాలకు న్యాయం చేస్తావా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది ఏదో నాకు క్లియర్ చేసుకొని ఊర్ను సస్యశ్యామలంగా ఉంచుతావా, ఊరుకు అగ్గిదంగా పెడతావా నాగదార్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈ నాగదార్ రెడ్డికి ఇంత సపోర్ట్ ఏంది మాకంటున్నారు. ఇలా నాగదార్ రెడ్డి చెప్పినట్టే అధికారులందరూ వింటున్నారు. ఇలా నాగదార్ రెడ్డి చెప్పినట్టే పత్రికలలో మా వీడిసి గురించి మాట్లాడుతున్నారు. ఇలా వీడిసి మేము ఏమన్యాయం చేసినాం, మీరు అధికారులు రండి, అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయండి. దీంట్లో ఎవరి తప్పు ఏమున్నది, వీడిసి తప్పు ఉంటే 40 మందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ మధ్య అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మేము వీడిసి ఏ ఊర్లో అయితే ఏదో ఉన్నదో మోతలు ఏం నడుస్తుందో, చేంగాలు ఏం నడుస్తుందో, బడబింబాలు ఏం నడుస్తుందో అదే వీడిసి నడుస్తుంది. ఇలా వీడిసి వ్యవస్థను బంద్ చేస్తే మొత్తం బంద్ చేయండి. కాకపోతే ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం అనేది ఈ వీడిసి వ్యవస్థ నుంచి కానీ ఇంకో వ్యవస్థ నుంచి కానీ మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఈ విధంగా కాదు అని చెప్పేసి నేను ఈ విధంగా మీ అందరి పత్రికా విలేకరులందరికీ చేతులెచ్చి చెప్తున్నాను. మేము మాత్రం ఎటువంటి బహిష్కరణ, ఎటువంటి ఒక భర్త లేని భార్యకు మేము ఎటువంటి ఆమెకు అన్యాయం చేయదలుచుకోలేము. ఎందుకంటే మేము కూడా గ్రామంలో ఉంటున్నాం, అన్నమే తింటున్నాం, గడ్డి తినడం లేదు. సోదరులారా దయచేసి ఆలోచించురి. మన దళితులకు ఒక న్యాయము, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. అమ్మా రత్నమ్మ గారు, మీ భర్త సంపాదించిన ఇంట్లో ఉంటున్నావు, ఆయన సంపాదించి పెట్టిన 20 లక్షల కారు అమ్ముకున్నావు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి నేను అడుగుతున్నా. రూఫ్ మీద అందరి ఇళ్ళ రూఫ్ మీద ఎవరికైనా టైల్స్ ఉన్నాయా సోదరులారా? అతను రూఫ్ మీద 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టి సాగర్ రెడ్డి పైసలతోనే ఆ ఫ్లోర్ను నిర్మించి ఇవన్నీ సాగర్ రెడ్డిని అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్టో రత్నవ్వ నువ్వు నీ ఆత్మ నీ మనసాక్షిగా నువ్వు ఒట్టేసుకొని నువ్వు చెప్పాల్సిందిగా నేను కోరుచున్నాను. అనవసరమైన రాద్ధాంతం సృష్టించి వీడిసి వారిపై నువ్వు అభియోగాలు ఏవైతున్నాయో అది అంతా అబద్ధం. మీరు ప్లీజ్ దయచేసి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయగలరు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.